చేస్తున్నారు. ఆయన చెయ్యకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఆయన హృదయాన్ని కరిగించకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఆయన మనసులో పుట్టించకపోతే ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉండాలి. ఆ పైనున్న చెయ్య వాళ్ళని ఎప్పుడు కూడా చూపించకూడదు. సహాయం పొందుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఆదరణగానే ఉండాలి. ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో, ఎవరికైతే ఇంట్లో సమస్యలు ఉంటున్నాయో, ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉంటున్నారో మనం ముందుండాలి. మనకి ఉన్నప్పుడు సంఘం ఉంటుంది, లేదా సమాజం ఉంటుంది. ఇలా ఇలా ఈ దీంట్లోనే ఉండాలే తప్ప ఎప్పుడూ కూడా మనము గొప్పలుగా పోయేవారుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒకళ్ళు బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఇది నేను అనుభవించాను ఈ బాధ. పేర్లు ఇవన్నీ నేను చెప్పను గాని, సహాయం చేసి మరి నా దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నారు. ఆ టైంకి నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 10 మందికి చెప్పారు. చెప్పడం వల్ల నాకు బాధ కలిగింది. ఆ సమయంలో నాకు అవ్వలేదు సహాయం చేయడానికి. వాళ్ళు నాకు సహాయం చేశారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను పొందుకున్నాను సహాయాన్ని. కానీ వాళ్ళకు పడే విధంలో నేను అప్పుడు ఉండలేకపోయాను. దాని బదులు ఆమె చేసిన ఆ సహాయము 10 మందితో చెప్పుకోవడం వల్ల ఏమైందంటే ఆ ధన్యత కోల్పోయింది అంతే. ఎప్పుడు కూడా మనం అలాగ ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఎప్పుడు కూడా దేవునికి మనము ఏమిచ్చినా ఎంత ఇచ్చినా మనము ఆయన రుణం తీర్చుకోలేము కాబట్టి దేవునికి ఎంతైనా ఇవ్వాలి, ఎంతైనా చెయ్యాలి. ఆయన లేకపోతే మన ఉనికే లేదు. ఆయన లేకపోతే మన బ్రతికే లేదు. ఆయన లేకపోతే మన స్థితిగతులు ఇంత సమృద్ధిగా ఉండవు. కాబట్టి దేవునికి ఇచ్చే ప్రతి విషయంలోని కూడా మనం ఎవ్వరిని వెనక్కు తీయకుండా దేవుని దగ్గర మెండైన దీవెనలు పొందుకోవాలని. ఎందుకంటే నేను ఇస్తున్న కొద్దీ దేవుని నాకు ఆశీర్వదిస్తున్నారు. ఇక చాలు తండ్రి అనిపించుకునే స్థితిలో దేవుడు నన్ను ఇప్పుడు ఉంచారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే ఈ మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఎవరైనా సరే మనుషులకి ఇచ్చే దాంట్లోనే దేవుడు వెనకాడొద్దు అంటున్నప్పుడు మన ఊపిరి, మన సర్వస్వం, మన ఉనికి ఆయన దేవునికి మనం ఎంత ఇస్తే రుణం తీరుతుంది చెప్పండి. కాబట్టి ఆయనకి ఇచ్చే విషయంలో ఎవరు కూడా వెనక తీయొద్దు. అలాగే ఇచ్చి శోధించమన్నారు కదా అని దేవునికి ఎప్పుడు శోధించకండి. ఎందుకంటే మన కంటి నీరును ఆయన భరించలేరు. అలాంటి దేవుని మనం శోధించి ఆయన బాధ పెట్టకుండా దేవుడి దగ్గర నుంచి మన ఆశీర్వాదాలు మనం ఎప్పుడు కాపాడుకోవాలని, పొందుకోవాలని, మనం ఆనందంగా ఉండాలని ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.